వీక్షకులందరికీ నమస్కారం. జూన్ నెలలో ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉన్నది, ఆ గ్రహస్థితి వల్ల ద్వాదశ రాసుల వారు ఏ విధమైనటువంటి ప్రభావాన్ని పొందబోతూ ఉన్నారనేటువంటి విషయాన్ని ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం. ముఖ్యంగా మిథున రాశి వారికి వచ్చినటువంటి గురుబలం జూన్ మాసంలోనే ఎక్కువగా ప్రభావాన్ని చూపించబోతూ ఉన్నది. మారిన వెంటనే యోగాన్ని కలగజేసేటువంటి గురుడితో పాటుగా ఇప్పటి వరకు లాభస్థానంలో ఉండేటువంటి కుజుడు 12వ ఇంట్లోకి రావడం, 12వ ఇంట్లో ఉండేటువంటి రవి జన్మరాశిలోకి రావడం, దశమంలో ఉండేటువంటి శనేశ్వరుడు, అలాగే ఈ మాసంలో జన్మరాశి యందు శుక్రబుధులు, 2వ స్థానముందు శుక్రబుధుల యొక్క సంచారంతో కళకళలాడిపోతూ ఉన్నది ఈ మాసం. ఎందుకంటే చాలా కాలం తర్వాత మానసిక ప్రశాంతతని పొందగలుగుతారు. మనస్సౌఖ్యం యశోవృద్ధి అన్నారు. అంటే మీ చర్యకి తగినటువంటి, అంటే మీరు ఏదైతే కష్టపడ్డారో మీ కష్టానికి తగినటువంటి ప్రతిఫలాన్ని పొందేటువంటి మాసం, ఆర్థికాభివృద్ధిని పొందేటువంటి మాసం, సంతాన పురోగతిని సాధించేటువంటి మాసం, వివాహాది శుభకార్యక్రమాలు ముందుకెళ్ళేటువంటి మాసము, భూ సంబంధమైనటువంటి లావాదేవీలన్నీ కూడా సఫలమయ్యేటువంటి మాసం. ఈ మాసంలో బంధువులతోటి ఉన్నటువంటి విరోధాలు తగ్గుతాయి, పై అధికారులతోటి ఉన్నటువంటి సఖ్యత పెరుగుతూ ఉంటుంది, తోటి ఉద్యోగస్తులతోటి ఉండేటువంటి ఇబ్బందులు తగ్గుతాయి, ఉద్యోగం మారాలి అని చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా సఫలీకృతం అవుతాయి. అలాగే మానసికమైనటువంటి ఆందోళనలు, బంధువర్గంతో ఉండేటువంటి విభేదాలు, కుటుంబ సభ్యుల మధ్యలో ఉండేటువంటి విభేదాలు ఇవన్నీ కూడా తగ్గుముఖం పట్టడానికి ఈ గ్రహస్థితి ప్రత్యేకించి అవకాశాన్ని కల్పిస్తూ ఉన్నది. ఈ మాసంలో మిథున రాశి వారికి ప్రత్యేకమైనటువంటి అవకాశాలు రాబోతూ ఉన్నాయి. చాలా కాలంగా ఏ ఆపర్చునిటీ కోసమైతే మీరు ఎదురు చూస్తూ ఉన్నారో, ఎవరితో కలిసి పని చేయాలి అని భావన చేస్తూ ఉన్నారో అటువంటి వారితో కలిసి పని చేయడానికి, ఆ పని వల్ల మీకు తగినటువంటి గుర్తింపు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మాసం చాలా అదృష్టాన్ని కలగజేస్తూ ఉన్నది మిథున రాశి వారికి. జీవితంలో ఒక 3-4 మెట్లు పైకెక్కడానికి ఈ మాసం చాలా గొప్పగా ఉపయోగపడుతూ ఉంటుంది. అదృష్టం మీ వెన్నంటే నడుస్తూ ఉంటుంది. అందరూ కూడా మీకు సహకారాన్ని అందిస్తూ ఉంటారు. తోబుట్టువులు కానీ అన్నదమ్ములు కానీ మీకు సఖ్యతతోటే ఉండడానికి అవకాశం ఉంటుంది. ఈ మాసంలో మిథున రాశి వారు మరిన్ని శుభ ఫలితాలు పొందడానికై ఎక్కువగా ఆంజనేయ స్వామి వారి యొక్క ఆరాధన చేస్తూ ఉండడం చెప్పదగినటువంటి సూచన. ప్రతి శనివారం నాడు ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి దీపారాధన చేయడము, ప్రతిరోజు ఆంజనేయ స్వామి సింధూరాన్ని ధారణ చేస్తూ ఉండడం వల్ల మరిన్ని శుభ ఫలితాలని మిథున రాశి వారు పొందగలుగుతారు.